కుటుంబానికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. ఇక్కడ తెస్సలోనికీయులకు పౌలు ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు, నిద్రిస్తున్న వారి గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అంటే బెడ్రూమ్లో పడుకున్న వాళ్ళ కోసమా? చనిపోయిన వారిని కూడా నిద్రించారు అని మనము వ్యాఖ్యానిస్తాం. లేకపోతే కాలము చేశారు. ఇంకా నాటు భాషలో చెప్పాలంటే పోయాడు. అంతేనా? చిన్నప్పుడు నాకు పోయాడంటే ఎక్కడికి వెళ్ళారు అని అడిగేవాడిని తెలియక. అరే పలానా ఆయన పోయారురా అంటే ఎక్కడికి వెళ్ళారు? అరే పోయాడు రా. ఎక్కడ పోయాడు? వెళ్ళవలసిన దగ్గరికి వెళ్ళిపోయాడు. కనుక నిద్రిస్తున్నారు అంటే చనిపోయారు, మరణించారు. అయితే పౌలు దీని గురించి మనకి తెలియకుండా ఆయనకి ఇష్టము లేదంట. చదవండి, ఇప్పుడు కిందకు వచ్చేయండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఇప్పుడు మనం పాట పాడుకున్నాం, నేను వెళ్తాను, నేను కూడా పేర్లు పిలిచినప్పుడు నేను కూడా అక్కడికి చేరిపోతాను. ఇప్పుడు నిద్రించారు, చనిపోయారు, మరణించారు, లేకపోతే కాలం అయిపోయింది, కీర్తిశేషులు, లేకపోతే స్వర్గీయులు అని నానా రకమైన పేర్లతోటి వారిని మనం వ్యాఖ్యానిస్తున్నాము. కానీ ఇప్పుడు నిద్రించుచున్న వారి పరిస్థితి ఏంటి? వెళ్ళిపోయిన వారి గురించి ఏంటన్నాడంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మితే, నమ్ముతున్నామా నమ్మట్లేదా? నమ్ముతున్నాం కాబట్టి ఈస్టర్ చేసుకుంటున్నాం అంటారు, అంతేనా? నమ్మేము కాబట్టే గుడ్ ఫ్రైడే చేస్తున్నాము, నమ్మేము కాబట్టే ఈస్టర్ కూడా ప్రజలు చేస్తున్నారు, మంచిదే. అయితే ఇక్కడ 14వ వచనంలో అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. యేసు ప్రభువు ఏం చేస్తాడంట? ఆయనతో కూడా వెంటబెట్టుకుని మన దగ్గరికి వస్తాడు. ఒకవేళ తీర్పు దినమందు ఇంకా మనం చనిపోకపోతే, మనం ఇంకా ఈ లోకంలోనే ఉండిపోతే, ప్రభు రాకడలోనే ఏం చేస్తాడంటే వాళ్ళని వెంటబెట్టుకుని వస్తాడు. భక్తులారా కూడి రండి అని అంచు పిలుచుచుండగా నేను కూడా చేరియుందును అచ్చటన్. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇక్కడ చాలా తేటగా రాయబడతా ఉంది. చనిపోయిన వారు ఎవరినందు చనిపోవాలంట? ప్రభునందు చనిపోవాలి. ఖచ్చితంగా నేను చెప్పగలను, ప్రభునందు చనిపోని వారు ఎవరు కూడా పరలోకము చేరరు. ఇది నా మాటలు కాదు, ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము. మార్గం అంటే ఎక్కడికి? ఇక్కడి నుంచి గూడూరుకా, ఇక్కడి నుంచి నెల్లూరుకా, ఇక్కడి నుంచి మా ఊరు వెళ్ళడానికి రైల్వే ట్రాకా, లేకపోతే విమాన మార్గమా, వాడ మార్గమా, సముద్ర మార్గమా? కాదు. పరలోకం వెళ్ళడానికి మార్గము ఆయన ఒక్కడే. చాలా దేవాలయముల మీద, అనగా దేవుని మందిరముల మీద, చర్చిల మీద రాయాల్సి ఉంటుంది, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు. ఆయన బ్రిడ్జ్ అంటే వంతెన, కల్వర్ట్ లేకపోతే తూము. ఆ వంతెన, ఇప్పుడు నాకు మంచి బండి ఉంది, 2 లక్షల రూపాయల బండి, దాంట్లో పెట్రోల్ ఉంది,
కిక్కు కొట్టకుండా సెల్ఫ్ స్టార్ట్ బటన్ నొక్కితే స్టార్ట్ అయిపోయేటట్లుగా అన్ని ఏర్పాట్లు అందులో ఉన్నాయి. అడ్డముగా ఒక కాల్వ వచ్చింది, నీరు ప్రవహిస్తున్న మార్గం వచ్చింది. ఇప్పుడు అవతలకి వెళ్ళాలంటే వెళ్ళగలను. ఎలాగా? ఆ బండి అక్కడ పెట్టేసి ఈత కొట్టుకుంటూ, లేదా మునిగిపోయో ఎక్కడికి వెళ్తానో నాకే తెలీదు. కానీ బ్రిడ్జి ఉంటే, వంతెన ఉంటే ఆ యొక్క బండి మీద నేను సునాయాసంగా అవతల ఒడ్డుకి నేను చేరిపోతాను. కనుక పరలోకము చేరాలంటే, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి. ఇంకెలా వెళ్ళాలంట? అండమాన్ వెళ్ళాలంటే షిప్లో వెళ్ళాలి. ఇండియా అంతా తిరగాలంటే, పరలోకం చేరాలంటే ఒకటే మార్గము, ఆ మార్గము యేసయ్య. మార్గం ఒకటే, యేసయ్య తప్ప మార్గము ఈ లోకంలో ఎవరికి లేదు. అతడు పురోహితుడు కావచ్చు, మొహమ్మద్ ప్రవక్త కావచ్చు, గురునానక్ కావచ్చు, చెట్టు కింద పిపీలి వృక్షము కింద కూర్చున్న ఎవరతను? బౌద్ధుడు. ఎవరు? బుద్ధుడు. అంతేనా? పీపుల్ ట్రీ ఏ వృక్షం కింద కూర్చున్నాడు తెలుగులో నాకు తెలియదు, కానీ అతడు ఒక వృక్షం కింద కూర్చునిపోయాడు. బౌద్ధుడు, బౌద్ధ మతం అనుసరించి గౌతమ్ బుద్ధుడు ఒక రాజకుమారుడు. మీకు తెలుసో తెలీదో చరిత్ర, నేను 2nd క్లాస్లో చదువుకున్నాను. ఇతను ఒక రాజకుమారుడు. ఇతను రాజు అయి ఉన్నప్పుడు తండ్రి ఎప్పుడు కూడా అతను బయటికి పంపించలేదంట. అయితే అతనికి మరణం ఉందని, ఒక మనుషుడు పుడతాడని చనిపోతాడని అతనికి తెలీదు. ఒకరోజు కొంచెం యవ్వనం వచ్చిన తర్వాత, తండ్రి తర్వాత అతను కుమారుడు రాజ్య పరిపాలన చేయాలి గనక రాజ్యము చూసి రమ్మని తన యొక్క బండ్రోతులతో, మంత్రులతో, పరివారముతోటి రాజుగారు తన కుమారుని బయటికి పంపించాడు. చూసినప్పుడు ఒక శవం వెళ్తుంది. ఏంటి, మనుష్యుడు పడుకున్నాడు, వీళ్ళందరూ మోసుకెళ్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఏంటి కష్టము? మా రాజ్యము ఎంతో సుభిష్టముగా ఉంది కదా, మా తండ్రి ఎంతో బాగా పరిపాలన చేస్తున్నాడని అంటున్నారు కదా, మరి ఇంతమంది ఈ మనుషుని మోసుకుని ఏడుస్తూ ఎందుకు వెళ్తున్నారు అని అతనిలో ప్రశ్నలు రావడము మొదలయ్యాయి. అంటే అప్పుడు చెప్పారు, ఇతను చనిపోయాడు. చనిపోవడం అంటే ఏంటి అతనికి తెలియదు అప్పటికి. బౌద్ధ మత స్థాపకుడైన గౌతమ్ బుద్ధుడికి మరణం అంటే అంతవరకు తెలీదు. చనిపోతే అంటే ఏంటి? ఇంక అతను రాడండి, అతని ఆత్మ పోతే ఎక్కడికి పోతాడు? అతను వెళ్ళవలసిన గమ్యస్థానం వెళ్ళిపోతాడండి. ఇంక అతను మళ్ళీ ఈ లోకము చూడండి, అతని ఆత్మ వెళ్ళిపోతుంది. అవునా? మానవుడికి అంతముందా? ఇలాగే కలకాలం జీవిస్తాడు అనుకుంటున్నాను అని అతను ఏం చేశాడంటే, ఆ రోజు నుంచి చెట్టు కింద కూర్చుని ధ్యానము చేయడం మొదలుపెట్టాడు. సత్యాన్వేషణ. ప్రియమైన దేవుని సంగమా, గౌతమ బుద్ధుడి గురించి చెప్పే సమయం కాదు, కానీ మరణించిన వారు ఏమైపోతున్నారో తెలిసే క్రమంలోని ఒక రాజకుమారుడు చెట్టు కింద కూర్చుని పోయాడు, కానీ ఏం జరిగిందో కూడా తెలీదు. మరణించిన ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళవలసిన గమ్యస్థానం చేరిపోతా ఉన్నారు. అందుకే పౌలు అంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నారో గౌతమ బుద్ధుడు కూడా తెలియదు కనుక మీకు కూడా తెలియకుండా నాకు ఇష్టము లేదు. మీరేం చేయాలి? తెలుసుకోండి. అందుకే ఈ తెస్సలోనికే పత్రిక రాస్తా ఉన్నాడు, క్రీస్తునందు మృతునందు ప్రతి మృతుడు కూడా ఆయనతో పాటు వారు కూడా వస్తారు. త్వరగా ప్రకటన గ్రంథము మొదలు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఇంటర్నెట్ కోసం అందుకే ఇంత ప్రయాసపడేది. ఇంటర్నెట్ ఉంటే అక్కడున్నా ఇక్కడున్నా మీకు చూపించవలసిన దృశ్యములన్నీ చూపించి ప్రకటన గ్రంథం గురించి చెప్పాలని ఆశ. ఎందుకంటే చాలామంది ప్రకటన గ్రంథం యొక్క వివరణ చాలామందికి అర్థము కాదు. అది చాలా ఎలాగుంటుంది, గోప్యంగా అర్థం కాని రీతిగా ఉంటుంది. ఎందుకు మాట్లాడుతున్నాడో చాలామందికి తెలీదు. కనుక దాన్ని వివరించాలంటే మనకి తగిన ఆధారములు, భూప్రపంచంలో జరుగుతున్న
కాలక్రమేపీ మార్పులన్నింటినీ క్రోడీకరించి దానిని బోధించవలసిన అవసరత సంఘానికి ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని సంఘమా, నిద్రిస్తపోతా ఉన్నారు, చనిపోయారు, వెళ్ళిపోయారు. కనుక ఈ దినమందు వస్తారా చెప్పండి. ఇప్పుడు ఎవరు ఆయన పేరు, ఏం పేరు చెప్పారు? చెన్నయ్య గారు ఈరోజు వస్తారా? రారు కదా. ఎప్పుడు వస్తారు? ఎప్పటికీ రారు. దేవుని రాజ్యముతో కూడా వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు, ఆయన రాజ్యము కూడా వస్తుంది. మనం అందరం ప్రార్థన చేస్తాం కనుక నీ రాజ్యము వచ్చును గాక. కొంతమంది షలోం అంటారు, కొన్ని సంఘాలు అంటే నీ రాజ్యము వచ్చును గాక. ఈ యొక్క దేవుని రాజ్యం వస్తుంది. వచ్చినప్పుడు ఒకవేళ ఆయన ప్రభునందు నిద్రిస్తే ఆయనతో పాటు, ప్రభుతో పాటు చిన్నయ్య గారు వస్తారు. ఒకవేళ ఆయన ప్రభునందు నిద్రించలేదనుకోండి, ఎప్పుడు వస్తారో తెలుసా? ఎప్పుడు వస్తారంటే, దేవుడు ఇప్పుడు చనిపోయిన వారందరూ మధ్యాకాశంలోనికి వెళ్ళిపోతారు. ఆయన భక్తులందరూ పరదైసు అంటాం దాన్ని. ఆ పరదైసులోనికి, మధ్యాకాశంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ 7 సంవత్సరములు విందు జరుగుతుంది. 7 సంవత్సరాలు విందు జరిగిన తర్వాత ఆయన మళ్ళీ కిందకి ఆ భక్తులతో పాటు కిందకి వస్తారు. వచ్చిన తర్వాత 1000 సంవత్సరముల పరిపాలన భూమి మీద జరుగుతుంది. అప్పుడు ఎమ్మెల్యేలు, గ్లాసు, ఫ్యాను, సైకిల్, పువ్వులు, ఇవన్నీ పార్టీలు ఉండవు. క్రీస్తు యొక్క రాజ్య పరిపాలన 1000 సంవత్సరములు జరుగుతుంది. ఆ రాజ్యము కోసం మనం ఇప్పుడు ప్రయాస పడుతున్నాము. అప్పుడు భక్తి గల వారికి, అప్పుడు ప్రార్థనా పరులకి, ఆత్మలో ఎంతమంది ఎన్ని ఆత్మలను దేవుని తట్టు తిప్పారో ఆ ప్రకారము దేవుడు ఆయన రాజ్యంలో అందరికీ పదవులు ఇస్తాడు. ఈ అన్యజనులు అందరూ కూడా దేవుని యొక్క పరిపాలనలోని కురూపులుగాను, పేదవారు కంటే వారి కింద లోబడిన వారుగా ఉంటారు. ఇది దేవుని యొక్క రాజ్య పరిపాలన. ప్రతి ఒక్కరి క్రియల ప్రకారము వారి జీతం నా చేతిలో ఉందంటే పరలోకం వెళ్ళిన తర్వాత ఏంటి అని మీరు అనుకుంటారు. దానికోసం పరలోకంలోకి వెళ్ళి జీతం ఏమి ఉండదు. నిత్యము గాన ప్రతిగానములతో దేవుడు పరిశుద్ధుడు 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 అని స్తుతిగానములే ఉంటాయి. ఇంకేమి అక్కడ వాక్యము, ప్రార్థనలు ఏమి ఉండవు. కనుక ఈ భూప్రపంచం మీద 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. ఈ 1000 సంవత్సరాల పరిపాలన కనీసం బంట్రోత్ పోస్ట్ అయినా సంపాదించుకుంటే బెటర్. మనం దేవుడు ఒక్కడే రాజుగా ఉంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఆయన ప్రపంచమంతా, ఒక దేశము కాదు, ఒక రాష్ట్రము కాదు, ఒక మండలము కాదు, ఒక నియోజకవర్గము కాదు, ప్రపంచానంతటిగా ఆయన ఒక్కడే రాజుగా ఉంటాడు. భూలోకములో ఉన్న మంత్రులు, ప్రధానమంత్రులు అందరూ దేవుని యొక్క క్రైస్తవు యొక్క మత నాయకులు, మంచి భక్తి పరుల కింద వాళ్ళు సామాన్య ప్రజలుగా మనకు లోబడి ఉంటారు. ఇది దేవుని యొక్క రాజ్య పరిపాలన. అయ్యా ఎంత ప్రయాసపడుతున్నారు కదండి. మనము చూసేది 70 సంవత్సరములు, 80 సంవత్సరములు, 90, 100. కానీ దేవుని రాజ్య పరిపాలన ఎన్ని సంవత్సరాలంట? 1000 సంవత్సరాల పరిపాలనలో టికెట్ కోసం నేను ప్రయాసపడుతున్నా. అర్థమవుతుంది అప్పుడు మీకు? ప్రకటన గ్రంథము చెప్పాలనుకున్నప్పుడు చెప్పవలసిన సందేశంలో ఇది ఒక భాగం. దేవుని యొక్క రాజ్య పరిపాలన ఇప్పుడు కొంతమంది టికెట్లు ఇవ్వకపోతే వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. ఆ పార్టీ కాకపోతే ఇంకొక పార్టీ. టికెట్ ఇవ్వకపోతే, ఏ పార్టీ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ అంటే స్వతంత్ర అభ్యర్థి. కానీ దేవుని రాజ్య పరిపాలన టికెట్లు ఎవరు, ఇంకా దాంట్లో రికమెండేషన్స్ ఏమి ఉండవు. ఎవరి క్రియలు చెప్పున వాని జీతం నా చేతిలో ఉంది. పలానా దేశానికి పలానా ఆయన అధ్యక్షుడు. అయ్యా ఆయన లోకంలో ఉన్నప్పుడు చాలా పేదవాడిగా ఉండేవాడు కదా. ఒక సంచి వేసుకుని ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మేము కనీసం ఆయన వస్తే నీళ్లు కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆయన పెద్ద దేశానికి ప్రధాన మంత్రి. అరే ఈయన వస్తే మేము కనీసము ఈడెవడరా వచ్చాడు, పక్కన కూర్చుంటే వాసన వచ్చేది, చెమట వాసన ప్రార్థనలో సొంగగార్చేవాడు. కనీసం మేము ఆయనకి చాప కూడా వేయలేదు. ఇప్పుడు అతను
మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. దేవుని యొక్క పదవులు ఈ రీతిగా ఉండబోతా ఉన్నాయి. 1000 సంవత్సరాల పరిపాలనలోని దేవుడు మన అధిపతులుగాను రాజ్య పరిపాలన చేసేవారుగాను ఆయన రాజ్యంలో మనము కూడా ఒక పాత్ర పోషించేవారిగా చేయడానికి దేవుడు త్వరలో ఈ భూలోకం మీదకి రానయ్యున్నాడు. కనుక ఈ 7 సంవత్సరాల పరిపాలన, ఈ 1000 సంవత్సరాల పరిపాలన ముందు ఏం చెప్పాను? 7 సంవత్సరములు మధ్యాకాశములోని పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏండ్లు ఈ లోకం మీదకి శ్రమ రాబోతుంది. 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది. ఈ 7 ఏండ్లు విందు కాలంలోని లోకములోని భయంకరమైన విడువబడుట బహుఘోరం అని ఉంటుంది ఆ పాటలోని. విడువబడుట బహుఘోరం. విడువబడుట ఘోరం ఎందుకంటున్నారంటే, అయ్యో వదిలిపెట్టేస్తే అంటే ఇక్కడ ఆకలేస్తుంది కానీ తినడానికి ఆహారము ఉండదు. ఇప్పుడు ఆ క్షణములు ఎలాగుంటుందంటే, కొన్ని పరిస్థితులు ఒకవేళ మనం అప్పటికి ఇంకా చనిపోకపోతే, ఇంకా ఇక్కడ ఉండిపోతే, దేవుని రాకడ వచ్చే వరకు దేవుని చిత్తమై మనం బ్రతికి ఉండి పరలోకానికి ఎత్తబడలేదు అనుకోండి, ఇక్కడ ఉండిపోతే మన మలం మనం తింటామంట. అంటే మన టాయిలెట్ మనం చూస్తే విరక్తి కలుగుతుంది. మన చేతితో మనం కడుక్కొని ఏం చేస్తాము? వాసన చూస్తాం, లేకపోతే సోప్ తోటి కడుక్కుంటాం. అంతేనా? మనది మనకు అసహాయం వేస్తుంది. కానీ ఆ దినముల్లోని 7 సంవత్సరంలో కరువు ఉంటుంది కనుక, ఏమి ఆహారం చేత ఏ ఆహారం లేక అలమటిస్తా గనుక ఎవడు మలము వాడు తినే దినములు వస్తాయంట. కనుక విడువబడుట బహు ఘోరము. వెళ్ళి నూతిలో పడి చచ్చిపోదామంటే, బావిలో పడి చచ్చిపోదామంటే బావిలో నీళ్లు ఉండవు. సరే, చిరుతపులుకో పాముకో వెళ్ళి ఆడికి వెళ్తే పుల్లను తినేస్తుంది, పాము నన్ను కాటేస్తుంది. పాముకు నీకు వైరము శత్రుత్వము ఉండదు. చిరుతపులి కానీ సింహము కానీ నేను ఏ హాని చేయవు. స్నేహము భావంతో కలిసి జీవిస్తామంట. కనుక లోకంలోనికి ఈ యొక్క దీని గురించి మనుషులకు అర్థము కాదు. కానీ భక్తులు అనాది కాలంలోనే ప్రకటన గ్రంథం ద్వారాగా దేవుడు పద్మాసు దీపంలోని యోహానుకు ప్రత్యక్షమై రాయించి ఉంచాడు. కనుక విడువబడుట బహు ఘోరము. ఈ యొక్క కులగణం గురించి మీకు అందుకే చెప్తాను, ఎంత ప్రత్యేకించి. ఏదో నా సంఘంకి వచ్చే వారందరూ క్రైస్తవ పేరుంటే అని కాదు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. దాని గురించి కూడా చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుని వాక్యంలో మనం చూద్దాము. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 32వ వచనము. మత్తయి 10:32. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుంటాను. కింద చదవండి ఇంకా. మనుషుల ఎదుట ఎవరు నన్ను ఎరుగనందరో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను కూడా ఈడెవడ నాకు తెలియదని నేను చెప్పేస్తాను అంటాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోవాలి. సంఘంలో క్రైస్తవుడని పిలువబట్ట సులువుగానే ఉంటుంది. సంఘములో నేను డేవిడ్ అని పిలువబట్ట సులువుగానే ఉంటుంది. కానీ బయట నేను యేసుప్రభు బిడ్డని అని ఎలా తెలుస్తుంది? నేను క్రైస్తవుడు అని రికార్డులో రాయించుకుంటేనే కదా తెలుస్తుంది. కనుక మనుష్యుల ఎదుట మనం ఏం చేయాలంట? ఆయనను మేము కలిగి ఉన్నాము, మేము ఆయన వెంబడిస్తున్నామని మనము ఒప్పుకోవాలి. ఒప్పుకోగలమా? ఎంతమంది రెడీగా ఉన్నారో మీ మనసులో మీరు చేయలేత్తుకోండి కదా. అయా రిజర్వేషన్లు ఉండవండి, ఉద్యోగములు రావండి. నాయన కూడా ఇది రాయవలసి వచ్చినప్పుడు మా ఊర్లోని టీచర్లు అడిగారంట, మీరు సైకిలా రిక్షా అని అడిగారంట. అర్థమైందా మీకు? మీరు సైకిలా రిక్షా అంటే నాయనకు అర్థం అవ్వలేదు. సైకిల్ అంటే 2 చక్రాలు, రిక్షాకి ఎన్ని చక్రాలు ఉంటాయి? 3 ఉంటాయి. సైకిల్ అంటే
మాల 2 అక్షరాలు. రిక్షా అంటే 3 అక్షరాలు, చర్మకారుల. కనుక 3 అక్షరాలు కనుక ఏదని అడిగితే మేము అది కాదు ఇది కాదు, మేము 4 అక్షరాలు అన్నారు. 4 అక్షరాలు అంటే ఏంటయ్యా చెప్పమంటే, నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవుడిని, 4 అక్షరాల పార్టీ అంటే మాది. అయితే ప్రియమైన దేవుని సంఘం మీద ఎందుకు చెప్తున్నానంటే, స్కూల్లోని 5 దగ్గర పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు బడి పంతులు లేకపోతే ఉపాధ్యాయులు టీచర్లు ఎందుకు అడుగుతారంటే, మీకు స్కాలర్షిప్లు రావు, రిజర్వేషను రాదు, ఉద్యోగాలు రావు. రావడం మానేసా అందరికీ వచ్చాయి. నాయన మంచి గవర్నమెంట్లో మలేరియా హెల్త్ ఇన్స్పెక్టర్గా చేశారు. అక్క వాళ్ళు గవర్నమెంట్ పోస్టుల్లోని కొనసాగుతున్నారు ఇప్పటికి. ఇంకా నేనంటే సేవలో ఉండాలి కాబట్టి గవర్నమెంట్ కోసం నేను ఎన్నడూ ఆశించలేదు. ఒకవేళ గవర్నమెంట్ పోస్ట్కి వెళ్తే మళ్ళీ అది కొంచెం వెనక్కి లాగేస్తుందని. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనము దేవుని మీద ఆధారపడితే దేవుడు ఏ స్థితిలో పెట్టాలో ఆ స్థితిలో ఇస్తాడు. ప్రభుత్వంలోని 2, 3, 4, 5 ఉన్నారు మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళు రిజర్వేషన్ ఆశించలేదు. ఎవరు చెప్పండి? ఎస్తేర్ ఉంది, ఆమె రిజర్వేషన్ వెళ్ళిందా? మాదీయుల యొక్కయో పారిసీకుల యొక్కయో ఆ ధర్మ ప్రకారం వెళ్ళిందా? లేదు, నేను యూదురాలనే, నేను క్రైస్తవురాలనే, నేను దేవుని ఎరిగిన బిడ్డనే అప్లికేషన్ ఇచ్చింది. కానీ రాజు ఆమెను చూస్తున్నప్పుడు ఆమె ఏం కలిగిందంట? దయ కలిగింది. అన్నం తిందా? రాజు ఈ యొక్క రాణులందరికీ మంచి ఆహారం పెట్టమన్నాడు, ఇలాంటి రకమైన దుస్తులు ఏమన్నాడు, ఇలాంటి రకమైన ఆభరణలు ఏమన్నాడు. అవేమీ లేకుండా నిరాడంబరంగా ఆమె వెళ్ళింది, రాణి పోస్టు తీసుకుంది. తర్వాత బబులోను సామ్రాజ్యము, అది కూషు దేశపు సామ్రాజ్యే. బబులోను సామ్రాజ్యముకి వచ్చేసరికి ఎవరో షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు. వీళ్ళతో అన్నాడు అధికారి, మీకు భోజనం పెట్టాలా? ఏం భోజనం? రాజు భుజించే భోజనం పెట్టాలి. రాజు భుజించే భోజనం మాకు వద్దు బాబోయ్. ఎందుకంటే రాజుగారి భోజనంలో ఏముంటుంది? కొంచెము గ్లామర్ రావడానికి బీరు కూడా ఉంటుంది, మత్తు పానీయం ఉంటుంది, మీకు మంచి బొగ్గలు వస్తాయి, మంచి నిద్ర పడుతుంది. ఒకవేళ చిన్న చిన్న ఒళ్ళు నొప్పులున్నా హ్యాపీగా నిద్రపోతారంటే రాజు భుజించే భోజన పదార్థాలు మాకు వద్దు. మరి ఏం భోజనం పెట్టాలి? అయ్యా ఆకుకూరలు వేసి పెట్టేయండి. అరే ఆకుకూరలు వేస్తే ఉన్నవాళ్ళు కాస్త ఎండిపోతారు రా బాబు మీరంటే, లేదు కొన్ని రోజులు పరీక్ష పెట్టాయా మాకు, కొన్ని రోజులు మేము ఈ ఆహారం తింటాం, ఆకుల ఆహారము, అప్పుడు కూడా మేము నీరసించిపోయి జబ్బు చేసిన కోడి పెట్టలేకుంటే మాకు నువ్వు ఆహారం పెడితే దానికి మేము అంగీకరిస్తాము. సరే చూశారు. రాజు భోజనం చేసి మంచిగా మధ్యాహ్నం అట్టిపండు పెరుగన్నం తిని పడుకున్న వాళ్ళకి ఎలా ఉన్నాయి? బొగ్గలన్నీ వాడిపోయి ఉన్నాయి. కానీ వీళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంట? ప్రకాశిస్తూ ఉన్నాయి, తేజస్సు కలిగి ఉన్నాయి, నీరసం లేదు వాళ్ళ ముఖంలోని. రాజుగారి భోజనము వడ్డించేవాడికి మతిపోయింది. ఇప్పుడు వారికి పదవులేంటి అంటే వారు ముఖ్యులు. ఏ పదవులు ఇచ్చాడు దేవుడు? ముఖ్యులు. దానియేలు వారందరిలో ఇంకా ముఖ్యుడు, ముఖ్యమైన పదవుల్లోకి వచ్చారు. దేని చేత? రిజర్వేషనా? కాదు కాదు, దేవుని నామమును ఎరిగి ఆహార పదార్థములో కూడా వాళ్ళు ఏం చేశారంటే దాని యొక్క రుచిని వారు అనుభవించగలిగారు, దేవుని యొక్క శక్తిని వారు లోకమునకు చూపించగలిగారు. లోకరాసిన సువార్త 12:8 ముగించేసుకుందాం. 12:8, 9 కూడా చదువుదండి. మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుషులు ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతలు ఎదుట వానిని ఒప్పుకొనును, మనుషులు ఎదుట
నన్ను ఎరుగనను వానిని నేను ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. దేవుడు ఖచ్చితంగా రాసి పెట్టాడు. నేను వెళ్ళి ప్రభా ఇది ఏదో రాసే కానీ కొంచెం క్షమించండి, దేవుడు క్షమించేస్తాడా? రికమెండేషన్లు పనిచేస్తాయా? ధర్మశాస్త్రములో సంపూర్తిగా అన్ని నెరవేరు వరకు దీంట్లో ఒక పొల్లైనను సున్నాయినను గతించి పోదు. ప్రతిదీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ప్రతి అక్షరము జరుగుతుందంట. కనుక ఇదేదో మిమ్మల్ని ఒప్పించాలనో మీకేమీ లోక సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదం లేకుండా చేయాలని కాదు. దేవుని కోసం సమస్తని విడిచిపెడితే దేవుడు అన్నిటికన్నా ఉన్నతమైన మెట్ల మనలను పెడతాడు. దేవుని కోసం సమస్తం విడిచిపెడతాం. విశ్వాసులు అనే పేరుకు సాదృశ్యంగా జీవిద్దాము. దేవుని రాజ్యంలో మన స్థానములు ఎక్కడ ఉండబోతున్నాయి చూసుకుందాం. ఈ లోకంలోని వార్డు మెంబరా, జెడ్పీటీసీయా, ఎంపీటీసీయా, పంచాయతీ ప్రెసిడెంట్లా 5 సంవత్సరాల కాలమే. గెలవకపోతే డబ్బులన్నీ వేస్టే. అంతేనా? ఎలక్షన్లు అందరూ గెలుస్తారు, నిలబడిన వాళ్ళు అందరూ గెలవరు. కానీ డబ్బులన్నీ ఖర్చు పెడతాం. ఆ పక్క పార్టీ మీద ఈ పక్క పార్టీ వాళ్ళు ఫ్లెక్సింగ్ 2 అడుగులు ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకు? మేము బాగా ఉన్నవాళ్ళమి, మాది బాగా కనబడాలి. 5 సంవత్సరంలో ఒకవేళ గెలిస్తే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ యొక్క మనకిచ్చిన ఈ జీవితంలో దేవుని కోసం నిలబడితే 1000 ఏళ్ళ పరిపాలనలో దేవుడు మనకు ఆధిక్యము ఇస్తాడు, తర్వాత నిత్య జీవము కూడా ఇస్తాడు. కనుక ఆయన రాజ్యముతో వచ్చినప్పుడు ఆయన దూతలు ఎదుట దేవుడు మనలను, ఈ బిడ్డలను రికార్డ్స్ ప్రకారం క్రైస్తవులని సిగ్గు పడలేదు. క్రైస్తవులను రాయించుకున్నారు, నా కోసం రిజర్వేషన్ వదిలేసుకున్నారు, నా కోసము ఆ కులము సంబంధించిన కార్పొరేషన్ లోన్స్ను వదిలేసుకున్నారు, నేను వారిని ఆశీర్వదించాను, నా కోసం నిలబడాలనుకున్నారు, నిలబడ్డారు. ప్రియమైన దేవుని సంగమా, ప్రసంగి రాసిన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. ప్రతిదానికి చదవండి, ప్రతిదానికి చదవండి. 3:1 ప్రతిదానికి సమయం కలదు ఆకాశము క్రింద, ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగేయడానికి ఒక టైము ఉంటుందంట. చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్ళు కుప్పవేయుటకు, కౌగలించుటకు, మానుటకు, బ్రతుకుటకు, వెతుకుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కొట్టుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, కష్టపడిన వారిని తమ కష్టం వల్ల వచ్చిన లాభము ఏమి, ప్రతిదానికి సమయము కలదు. ఇప్పుడు మనము క్యాస్ట్ మార్చుకోవడానికి సమయము కలదు. వచ్చిందా రాలేదా? వచ్చింది. ప్రతిదానికి సమయము కలదు. ఇప్పుడు మన సమయం వచ్చింది. నా టైం రానివ్వండి నేను చెప్తానంట. వచ్చింది కదా ఇప్పుడు నీ టైము. చెప్తారు, ఎంతమంది చెప్తారు చూస్తాను. నేను తోపు అంటారు ఇక్కడ అలాంటి మాటలు. నేను ఆ తురుము, ఏం తురుముతారో చూడాలి ఇప్పుడు అందరూ కదా. నేను ఎంత చేశాను అంత చేశానని కాదు, ప్రతిదానికి టైము వచ్చిందంట, ఉంటుందంట. ఇప్పుడు మనము దేవుని కోసం నిలబడవలసిన టైము వచ్చింది. మనం అడిగామా? గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే దేవుని యొక్క రాజ్యం అంతము యొక్క సమీపంలోనికి వచ్చేసాము. కనుక దేవుడు ఆకార అవకాశం ఇస్తున్నాడు. నీ ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా వాలంటీర్ నీ డోర్ నొక్కి, బాబు నువ్వు క్రైస్తవుడువా, అన్యుడువా, ధన్యుడువా, నువ్వు అడగకుండా ఎంతవరకు నీ పాస్టర్ గారు అడుగుండొచ్చు, దైవజనుడు అడుగుండొచ్చు, నువ్వు అన్యుడువా ధన్యుడువా అని పాట పాడుండొచ్చు. ఇప్పుడు అన్యుడు వచ్చి అడుగుతున్నాడు, అన్యుడువా ధన్యుడువా? క్రైస్తవుడుగా ఉంటావా, లోక ప్రవాహంలో కొట్టుకుపోతావా? ప్రతిదానికి టైం వస్తుంది. నీకు దేవుడు టైం ఇచ్చాడు.
ఈ టైంను ప్రతి ఒక్కరు సద్వినియోగము చేసుకోవాలి, లేకపోతే ఈ డ్రెస్ మీకు అప్పుడు కనబడుతుంది. అప్పుడు ఇలా చెప్పారండి మా పాస్టర్ గారు, నేను వినలేదండి, నేను అరిచిన ఈ కేకలు నేను వేసుకున్నా, ఇది గుర్తుకు వస్తాయి. జ్ఞాపకాలు గుర్తుంటాయి, గుర్తుండవా? ఉంటాయి. ధనవంతుడికి నరకంలో గుర్తు వచ్చిందంట. ప్రభా, ఆ పేద లాజరు నా ఇంటి వాకిట రొట్టె ముక్కలు ఏరుకున్నాడు, ఆయన చూసి నేను ఊసాను, దూషించాను, ఇప్పుడు వాడే నాకన్నా ధన్యుడు కదా. ప్రియమైన దేవుని సంగమా, లోకంలో కష్టం అనుభవించి పరలోకంలో ధన్యత సంపాదించుకున్నాడు. నీవు నేను ఈ మరణము, వీరి యొక్క మామగారి యొక్క మరణము మనకు ఒక హెచ్చరిక. ఏంటంటే ధన్యత్వంలోకి వెళ్ళబోతున్నామా? దేవుని రాజ్యముతో ఆయన రాజ్య పరిపాలన చేయబోతా ఉన్నామా? ఆయన వెళ్ళవలసిన గమ్యస్థానం అని వెళ్ళిపోయాడు, కానీ మనం వెళ్ళవలసిన గమ్యస్థానం కోసం మనం సిద్ధపడడానికి దేవుడు ఒక టైం మనకి ఇచ్చాడు. ప్రభు కోసం నిలబడమన్నాడు దేవుడు. నన్ను ఎవరో ఎరుగుతానంటారో వారిని నేను ఎరుగుతాను. ఏషావు గురించి అందరూ కథలు చెప్తాం. ఏమని? ఓరు బాబు, ఒక కప్పు, ఒక బౌల్ కూర కోసము జ్యేష్ఠత్వ హక్కును అమ్మేశాడా అంటాం. మనం అమ్మేయట్లేదా? రిజర్వేషన్ అంటే ఏంటి? కోటి విద్యలు కోటి కొరకే కదా. భోజనము, వసతులు, స్కాలర్షిప్, ఉద్యోగం దేనికోసం అండి? పొట్ట నింపుకోవడానికే కదా. ఇప్పుడు స్కాలర్షిప్ ద్వారాగా, రిజర్వేషన్ ద్వారాగా నీకు ఉద్యోగం వచ్చి ప్రభుని అమ్మేయట్లేదా? నేను క్రైస్తవుని కాదు, నేను డబులే, నేను త్రిబులే, నేను అదే, నేను ఇదే అని మనం పెట్టుకుని, మన కులంలో పెట్టుకుని రిజర్వేషన్ కోసం వచ్చే లోన్స్ కోసం మనం ఆశపడితే యాషో వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండేమో జాగ్రత్తగా. తర్వాత అతను మారు మనసు పొందాలనుకున్నాడంటే ఎవరు? యాషావు. బైబిల్ చెప్తుంది, తర్వాత దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందనకుండానట్లు అతను విసర్జింపబడెను. తర్వాత ఛాన్స్ లేదు. ప్రతిదానికి ఇప్పుడే టైము, ప్రతిదానికి సమయం కలదు. కనుక నేను చెప్పకపోతే నా తప్పు అవుతుంది. అయ్యా మాకు చెప్పలేదండి మా పాస్టర్ గారు అంటే దేవుడు నాకు 2 గట్టిగా వాయిస్తాడు. కనుక నేను ఆ వాయింపు లేకుండా మీకు వాయించేస్తున్నాను. నేను చెప్పకపోతే ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను క్రైస్తవ ప్రపంచంలో తెలుగులోని, ఇంగ్లీష్లోని, యూట్యూబ్లోని ప్రపంచవ్యాప్తంగా ఈ సందేశం ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నేను నా సంఘ బిడ్డలకే కాదు, అనేక మందికి వాక్య సత్యము తెలిసి ఉండకపోవచ్చు. వారి సంఘ కాపురులు, క్రైస్తవ మత నాయకులు బోధించి ఉండకపోవచ్చు. ప్రపంచంలో ఒక బాధ్యత గల క్రైస్తవ నాయకుడిగా, లేకపోతే క్రైస్తవ సేవకుడిగా, ఒక కాపురిగా ఇతరులు కూడా బోధించవలసిన అవసరం ఉంది. కనుక ఎందుకు దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు బూదిగంతములకు వెళ్ళి, సర్వలోకమునకు వెళ్ళి, సర్వ సృష్టికి నా సువార్తను. మా చెల్లపాలెం ఒకటేనా? గాంధీనగరమేనా? కాదు. సర్వ సృష్టికి వెళ్ళాలండి. వెళ్ళగలనా? దేవుడు ఒక సాధనం ఇచ్చాడు. యూట్యూబ్ ఇచ్చాడు, వాట్సాప్ ఇచ్చాడు, ట్విట్టర్ ఇచ్చాడు, ఇన్స్టాగ్రామ్ ఇచ్చాడు. రకరకమైన సోషల్ మీడియా ద్వారా వాక్యం బోధించే అవకాశం దేవుడు ఇచ్చాడు. కనుక దానిని సాధనంగా వాడుకుని సర్వ సృష్టికి సువార్తను తీసుకెళ్ళని ఆశపడతాను. నాకు తెలుసు ట్రోల్ అవుతానని, నన్ను అందరూ ఎక్కిరిస్తారని తెలుసు. చాలామంది క్రైస్తవులే నన్ను విరోధంగా మాట్లాడవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఒక స్థానం నేను సంపాదించుకోవాలి. లోకం కోసం కాదు. ఎప్పుడు ఈ యొక్క బొందులో నుంచి, ఈ యొక్క కట్టి మీద నుంచి ఆవిరి వెళ్ళిపోతుందో తెలియదు. ఈ లోపలే నేను నా ప్రయత్నమును, నేను చేసిన సేవను సంపూర్తిగా చేసి ముగించాలి. సమాప్తమైనదని ప్రభు చెప్పినట్లుగా నేను కూడా అంచెదిన ముందు ప్రభా ఇంకా ఉండిపోయింది ప్రభా, ఇక్కడ చేయవలసిన రీతిగా నేను చేయలేదు ప్రభు అని చెప్పకుండా, అప్పుడు ప్రభు సమస్త లేఖన ప్రకారము సమస్తము సమాప్తమైన ఎరిగి నా ఆత్మ నీకు అప్పగించిన ప్రభు చెప్పినట్లుగా అలాగే వెళ్ళిపోవాలి ప్రభు నా ప్రాణము అని ఆశపడుతున్నాను. ఆ రీతిగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో మనం చేయవలసిన బాధ్యత నిర్వర్తించి ప్రభు కోసం నిలబడినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతిని ఘనమైన పాదములకు వందనములు. నీ సహాయం మాకు దయచేయండి, నీ బలం చేత నింపండి ప్రభా. దేవ ఇంతవరకు బిడ్డలు ప్రార్థన చేశారు, దేవ పాటలు పాడాము, కొద్ది నిమిషాలు ఈ వాక్యం వారితో మాట్లాడి ఉన్నది. ప్రతి ఒక్కరూ నిలబడవలసిన సమయం వచ్చినది. ఇప్పుడు మేము ఎలా నిలబడుతున్నామో తెలిసిపోతుంది. దేవా తండ్రి, మేము దాని ప్రకారం నిలిచే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి.
ఒకవేళ పొరపాటున ఇద్దరు ముగ్గురు బిడ్డలు దాన్ని చేసి ఉన్నారు, వారికి దాన్ని మార్చుకోవడానికి మీరే అధికారికి మంచి హృదయం దయచేసి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మగా నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకి తోడైన నడిపించి కాపాడనుగాక. ఆమేన్.